ಪ್ರಿಯ ಯೇಸು ರಾಜನ ನೋಡಿದರೆ ಸಾಕು, ಮಹಿಮೆಯ ಆತನೊಂದಿಗೆ ಇದ್ದರೆ ಸಾಕು. ನಿತ್ಯಾನಂದ ಮೋಕ್ಷ ಗೃಹದೊಳು ಸೇರಿ ಭಕ್ತರ ಗುಂಪಿನಲ್ಲಿ ಆರ್ಸಿಸಲು ಸಾಕು. ನಿತ್ಯವಾದ ಮೋಕ್ಷ ಗೃಹದೊಳು ಸೇರಿ ಭಕ್ತರ ಗುಂಪಿನಲ್ಲಿ ಆರ್ಸಿಸಲು ಸಾಕು. ಯೇಸುವಿನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟು ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿತ್ಯ ಭದ್ರ ಪಡಿಸಲ್ಪಟ್ಟು, ಯೇಸುವಿನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟು ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿತ್ಯ ಭದ್ರ ಪಡಿಸಲ್ಪಟ್ಟು, ನಿಷ್ಕಲಂಕ ಪರಿಶುದ್ಧರಲ್ಲಿ ಅಳುವನು ನಾನು, ನಿಷ್ಕಲಂಕ ಪರಿಶುದ್ಧರಲ್ಲಿ ಬರುವನು ನಾನು. ಬಂಗಾರದ ಬೀದಿಗಳಲ್ಲಿ ತಿರುಗಾಡುವೆನು, ಬಂಗಾರದ ಬೀದಿಗಳಲ್ಲಿ ತಿರುಗಾಡುವೆನು. ಪ್ರಿಯ ಯೇಸು ರಾಜನನ್ನು ನೋಡಿದರೆ ಸಾಕು, ಮಹಿಮೆಯ ಆತನೊಂದಿಗಿರಲು ಸಾಕು. ನಿತ್ಯವಾದ ಮೋಕ್ಷ ಗೃಹದೊಳು ಸೇರಿ ಭಕ್ತರ ಗುಂಪಿನ ಹರ್ಷಿಸಲು ಸಾಕು. ದೂತರು ವೀಣೆಯನ್ನು ನುಡಿಸುವಾಗ ಗಂಭೀರ ಜಯ ಧ್ವನಿಯು ಕೇಳುವಾಗ, ದೂತರು ವೀಣೆಯನ್ನು ನುಡಿಸುವಾಗ ಗಂಭೀರ ಜಯ ಧ್ವನಿಯು ಕೇಳುವಾಗ, ಹಲ್ಲೆಲೂಯಾ ಗೀತೆ ಹಾಡುತ್ತಿರಲು, ಹಲ್ಲೆಲೂಯಾ ಗೀತೆ ಹಾಡುತ್ತಿರಲು. ಪ್ರಿಯ ಯೇಸುವಿನಲ್ಲಿ ನಾನು ಆನಂದಿಸುವೆ, ಪ್ರಿಯ ಯೇಸುವಿನೊಡನೆ ನಾನು ಆನಂದಿಸುವೆ. ಪ್ರಿಯ ಯೇಸು ರಾಜನನ್ನು ನೋಡಿದರೆ ಸಾಕು, ಮಹಿಮೆಯೊಳಾತನೊಂದಿಗಿರಲು ನಾಕು. ನಿತ್ಯವಾದ ಮೋಕ್ಷ ಗೃಹದೊಳು ಸೇರಿ ಭಕ್ತರ ಗುಂಪಿನ ಹರ್ಷಿಸಲು ಸಾಕು. ಮುಳ್ಳಿನ ಕಿರೀಟ ಇಟ್ಟು ತಲೆಯ ಮೇಲೆ ಸ್ವರ್ಣ ಕಿರೀಟ ತೊಡಿಸಿ ಆನಂದಿಸುವೆ. ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವುಳ್ಳ ತಲೆಯ ನೋಡಿ ಸ್ವರ್ಣ ಕಿರೀಟ ತೊಡಿಸಿ ಆನಂದಿಸುವೆ. ಕೊರಡೆಯಿಂದ ಒಡಿಸಿಕೊಂಡ ಬೆನ್ನ ನೋಡಿ, ಕೊರಡೆಯಿಂದ ಒಡಿಸಿಕೊಂಡ ಬೆನ್ನ ನೋಡಿ, ಪ್ರತಿಯೊಂದು ಗಾಯವನ್ನು ಮುತ್ತಾಡುವೆನು, ಪ್ರತಿಯೊಂದು ಗಾಯವನ್ನು ಮುತ್ತಾಡುವೆನು. ಪ್ರಿಯ ಯೇಸು ರಾಜನನ್ನು ನೋಡಿದರೆ ಸಾಕು, ಮಹಿಮೆಯೊಳಾತನೊಂದಿಗಿರಲು ಸಾಕು. ನಿತ್ಯವಾದ ಮೋಕ್ಷ ಗೃಹದೊಳು ಸೇರಿ ಭಕ್ತರ ಗುಂಪಿನಲ್ಲಿ ಹರ್ಷಿಸಲು ಸಾಕು. ಹೃದಯವು ಸ್ತುತಿಗಳಿಂದ ತುಂಬಿ ಹೋತು, ನನ್ನ ಭಾಗ್ಯ ಗೃಹವನ್ನು ಸ್ಮರಿಸುವಾಗ. ಹೃದಯವು ಸ್ತುತಿಗಳಿಂದ ತುಂಬಿರಲು ನನ್ನ ಭಾಗ್ಯ ಗೃಹವನ್ನು ಸ್ಮರಿಸುವಾಗ. ಹಲ್ಲೆಲೂಯಾ ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ವರ್ಣಿಸಲು ನನ್ನಲ್ಲಿಗೆ ಸಾಲದಯ್ಯ, ವರ್ಣಿಸಲು ನನ್ನಲ್ಲಿಗೆ ಸಾಲದಯ್ಯ. ಪ್ರಿಯ ಯೇಸು ರಾಜನನ್ನು ನೋಡಿದರೆ ಸಾಕು, ಮಹಿಮೆಯೊಳಾತನೊಂದಿಗಿರಲು ಸಾಕು. ನಿತ್ಯವಾದ ಮೋಕ್ಷ ಗೃಹದೊಳು ಸೇರಿ
ಭಕ್ತರ ಗುಂಪಿನಲ್ಲಿ ಹರ್ಷಿಸಲು ಸಾಕು. ನಿತ್ಯವಾದ ಮೋಕ್ಷ ಗೃಹದಳ ಸೇರಿ ಭಕ್ತರ ಗುಂಪಿನಲ್ಲೂ ಹರ್ಷಿಸಲು ಸಾಕು. ప్రార్థన చేస్తాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు వారి నామం బట్టి మీ దాసులు మహిమలో ఉన్నటువంటి సైమనుడి కొరకై, కృపగా గారి కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన కుమార్తెలు, కుమారులు, వారి అల్లుళ్ళు, కోడళ్ళు, మన సంతానం కొరకై వందనాలు. దేవా, మీరే మీ పిల్లలను రక్షించుకొని దేవుని ఇంట్లో కొంతకాలం వారు మిమ్మల్ని సేవించి సాక్షులుగా దేవుని ఇంట్లో బాధ్యతలో ఉండడానికి సాయం చేశారు. లోండాలో మీరు వారిని బట్టి ఈ ప్రాంతంలో మీ కార్యాన్ని జరిగిస్తూ వచ్చారు. అందుని బట్టి మీ స్తోత్రములు. మీ దాసుని ముందుగానే మీరు నిత్య మహిమలకు పిలుచుకున్నారు. తర్వాత మీ యొక్క దాసులను నేను దినమున నిత్య మహిమలకు పిలుచుకున్నారు. అందుని బట్టి స్తోత్రములు. ప్రభువా, కుటుంబం ఆదరణ కొరకై పిల్లలు, కుమారుడు వారిని మీరు ధైర్యపరిచి వారి యొక్క తల్లి, తండ్రి ఏ మార్గంలో నమ్మకంగా మిమ్మల్ని సేవిస్తూ మీ రాజ్యం కొరకై సిద్ధపడ్డారు, అలాగే వారిని కూడా మీరే సిద్ధపరుస్తూ రమ్మని కోరుచున్నాం. వారిని వారి కుటుంబంలో ఆదరించి బలపరచము, సహాయం చేయమని. ఈ సందర్భంలో మీ యొక్క దాసనాల్ని భౌతికాయను చూడడానికి మరి వచ్చినటువంటి దైవ సేవకులు, విశ్వాసులు, మిత్రులు, బంధువులు, ఈ యొక్క స్థానిక విశ్వాసులు అందరి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ప్రభా, మరి ఈ యొక్క భూస్థాపన కార్యం అంతట్లో మీ యొక్క ఆలోచన, దృష్టి, మీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చుకోండి. శత్రువుకు కలిగించండి. మీ యొక్క మహిమగల నామము మహిమపరచబడినట్లు ఈ కుటుంబం ద్వారా మీరు గొప్ప అద్భుతమైన కార్యం జరిగించమని, విశేషంగా మీ దాసరాలు కృపగారి కొరకై వందనాలు. ప్రభా, ఈ దినం ప్రభా నిన్నటి దినమున మీరు నిత్య మహిమలో మీకు ఇష్టమై పిలుచుకున్నారు. అందరిని బట్టి కుటుంబం ఆదరించు, బలపరచు, ధైర్యపరచు. మిగిలిన సమయం మాతో ఉంచుము ప్రభా. ఎండవేయడంగా ఉన్నది. త్వరగా ప్రభా కార్యములన్నీ చేయడానికి మీరే సాయం చేయమని, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించి మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. చేరిచ్చిన దైవ సేవకులందరికీ, సంఘస్థులందరికీ దేవుని యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మా అక్క, నాయన, అమ్మ ముగ్గురు, అంటే నేను పుట్టలేదు, నేను పుట్టక ముందే వాళ్ళు ముగ్గురు రక్షణలోకి, దేవుడు ప్రభు కృప వలన రక్షణలోకి వచ్చిండ్రు. చిన్న వయసులోనే ఆమె ప్రభుని అంగీకరించి, ఇదే తర్వాత ఆమె వివాహం కావటంతో ఎక్కువ హుబ్లీలో పెరిగింది. ప్రభు కృప వలన 1984లో మన కురియన్ బ్రదర్ వీళ్ళందరూ ఓపెన్ ఎయిర్గా వచ్చినప్పుడు మా నాయన బెల్గంలో పనిచేస్తుంటే అక్కడ నుంచి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ హుబ్లీలో లోండలో ప్రేయర్ చేసిపోయినరు. దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఇక్కడ ఒక సంఘాన్ని హెబ్రోన్ ఫెలోషిప్గా ఏర్పరచటకు దేవుడు కృపను అనుగ్రహించినారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలుపుకుంటున్నాను. మేము ఒక దైవికమైన కుటుంబంలో జన్మించాము. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు సంతానం. మా పెద్ద సిస్టరు, ఇప్పుడు సాక్ష్యం చెప్పిన మా రెండో సిస్టరు, నేను మూడో సంతానం. యాక్చువల్లీ మా తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్న తర్వాత మేము జన్మించాము. ఇంకొక అద్భుతం ఏమంటే మా అక్కకు త్వరగానే మ్యారేజ్ జరగడం జరిగింది. మరి మ్యారేజ్ జరిగి ఆమె పెద్ద కూతురు పుట్టిన 1 ఇయర్కు అప్పుడు నేను మా తల్లిదండ్రులకు జన్మించాను అనమాట. అంటే మా సిస్టర్కు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉందన్నమాట. అలాగా రోజులు గడిచే కొంది మరి
తొందరగా చిన్న చిన్న వయసులోనే మా పెద్ద సిస్టర్ దేవుని నమ్ముకున్నది. మరి దైవికంగా పెరుగుతూ వచ్చింది, మరి ఆత్మీకంగా ఎదుగుతూ వచ్చింది. దేవుని నామానికి మహిమ తీసుకువస్తూ వచ్చినదనమాట. మరి జీవితంలో ఆమె ఎన్నో కష్టాలు పొందినది. మరి మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద కూతురు పుట్టిన తర్వాత మరి మా బావ రైల్వేలో ఉండేవాడు. అప్పుడు యాక్సిడెంట్ జరిగి మరి ఎంతో ప్రమాదమైన స్థితిలో ఉండేది. మరి మరణించాడేమో అనుకుండే అలాంటి పరిస్థితి వచ్చిందనమాట. బ్రిడ్జ్ మీద ట్రాక్ మరి రిపేర్ చేసేటప్పుడు మరి ఇంజన్ వచ్చి మరి రెడ్ సిగ్నల్ వేయలేదు, వీళ్ళు అది ప్రికాషన్ ఇవ్వలేదు కాబట్టి ఇంజన్ వచ్చి మరి వాళ్ళని డ్యాష్ ఇచ్చినప్పుడు మరి అది వాళ్ళు బ్రిడ్జ్ మీద నుంచి దుంకి కింద పడిపోయారు అనమాట. అందరూ అనుకున్నారు మరణించారని. కానీ దేవుడు మా అక్కతో ఉండి మరి మా యొక్క బావను కాపాడి మరి వాళ్ళతో దేవుడు ఆయన సన్నిధి ఉంచుతూ ఆయన నామానికి మహిమ తెచ్చాడనమాట. అంత ప్రమాదకరమైన పరిస్థితులు కూడా మరి మా బావను మరి రక్షించి కాపాడి మరి మా అక్క విధురాలు కాకుండా మరి కాపాడాడు దేవుడు. అది ఒక ఎంతో అద్భుతం అనమాట. మరి ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో కూడా మరి ఆమె ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి వలన మరి ఎంతో బాధ పొంది ఉంటున్నది, ఎంతో హింస పొంది ఉంటున్నది, శరీరంలో ఎంతో సహించినది, వేదన పొందినది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె దేవునిలో బలంగా ఉండి మరి అలాంటి స్పృహ లేని పరిస్థితుల్లో కూడా ఆమె ఎంతో మరి వాక్యాలు చెప్తూ మరి ప్రార్థన చేస్తూ మరి మాతో మంచి దేవుని ఆత్మీయ విషయాలు మాట్లాడుతూ వచ్చిందనమాట. ఇది మా యొక్క అక్క గురించిన సాక్ష్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేరి వచ్చిన బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ, మా బంధుప్రియులందరికీ, ఇక్కడ చేరొచ్చిన మా ప్రియ బ్రదర్స్కు, సిస్టర్స్కు, మా బంధుప్రియులు, రక్త సంబంధికులకు, దైవసేకులకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు అన్నా మేరీ. నేను మొదటి సంతానము. మా అమ్మ పేరు కృపమ్మ, నాన్న పేరు సామాన్ రాజు. వాళ్ళు ఎంతో దేవుణ్ణి నమ్ముకొని దైవికంగా పెరుగుతూ మమ్మల్ని పెంచుతూ వచ్చారు. నాకు 13 సంవత్సరాలకే మ్యారేజ్ చేసి నన్ను పంపించారనమాట. ఇంకా నాకు అమ్మకి అంత ఎక్కువ కాంటాక్ట్ అనేది ఉండేది కాదు. అయితే తర్వాత చెల్లి వాళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ అమ్మని తమ్ముడు వాళ్ళు ఎక్కువ అమ్మతోని నాన్నతోని ఉండేవాళ్ళు అనమాట. అయితే నాకు అమ్మ చెప్పిన మాటలు ఏంటివంటే, నాన్న అదే బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయినప్పుడు 10 పైసలు మాత్రమే ఆయనకు ప్రాణం ఉందని చెప్పినారంట. అయితే అమ్మ అప్పుడు ఇట్లా మీ భర్త చనిపోయారు, ప్రాణంతో లేరు అని చెప్పినప్పుడు అమ్మ ప్రేయర్ చాలా దైవికంగా ఉంది కాబట్టి ఆమె గదిలో వెళ్ళి ప్రేయర్ చేసుకుందంట. అప్పుడు మా చెల్లి, రెండో చెల్లి 3 months కడుపులో ఉంది. నేను 1.5 year పాపనంట. అప్పుడు మా మమ్మీ నాకు పంచుతూ వచ్చేదనమాట ఈ సాక్ష్యాన్ని. అయితే వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇర్మియా గ్రంథం అందు రాయబడిన వాక్యంను బట్టి కుమ్మరి వారు మళ్ళీ ఆ కుండను పగిలిపోయినప్పటికీ మళ్ళీ అది మంచిగా కుండను తయారు చేసినట్టుగా దేవుడు అమ్మకి వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచిండు. అప్పుడు నాన్న మళ్ళీ స్పృహలోకి వచ్చి బాగైపోయారు. ఇంకొకటి విషయం ఏంటంటే, అమ్మ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎక్కువ నాకు దేవుని ఎక్కువ ఉంటే నిన్ను దూషించి మర్చిపోతానేమో, తక్కువ ఉంటే నేను బాధపెడతానేమో, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, తగు మాత్రమే నాకు ఆహారమైనా ఏదైనా దయచేయము, నేను ఎవరిని కూడా దుఃఖ పెట్టొద్దు, నీకు సంతోషంగా సమాధానంగా నేను ఉండాలి అని నేను దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ వచ్చానమ్మా. అది మీరు కూడా ఆ విధంగా నడుచుకోవాలి అని చెప్తూ వచ్చిందనమాట. మళ్ళీ ఇంకొక విషయము, ఎంత ఏమైనా సరే 666 ముద్ర అనేది మీరు ఎప్పటికీ వేయించుకోవద్దు. అంతకాలంలో అందరూ అలా ముద్ర వేయించుకుంటేనే అన్ని ద్రవ్యం ఇస్తారు. వేయించుకోకుండా ఉన్న వాళ్ళకి శ్రమ. కానీ మీరు ఎట్టి పరిస్థితిలో మీ ప్రాణం పోయినా సరే, మీ ప్రాణం ఉన్నా సరే మీరు 666 ముద్ర అనేది వేయించుకోవద్దమ్మా అని నాకు చెప్తూ వచ్చేదన్నమాట. అయితే గత దినాలు అమ్మ నాన్న ప్రభునందు నిద్రించిన తర్వాత మా దగ్గరికి హైదరాబాద్కు రావటం జరిగింది. దాని తర్వాత మా దగ్గరనే ఆమె ఉండటం జరిగింది. తర్వాత ఆమెకి ఇట్లా సర్వైకల్ క్యాన్సర్ రావటం, ఫైబ్రాయిడ్ ఆపరేషన్ అవ్వటము,
అది కీమోలు ఇప్పియాలి అని మేము దైవ సేవకుని దగ్గర వెళ్ళి అడిగినప్పుడు ఇప్పియమని చెప్పిన తర్వాత తన ఏజ్ని బట్టి ఒళ్ళు మన బాడీ సహకరిస్తుందో లేదో అని మేము అనుకున్నాం. కానీ దేవుని కృప వల్ల ఆమెకి 8 సైకిల్స్ కీమోథెరపీ ఇప్పియమన్నారు. అయితే మేము 6 సైకిల్ కీమో మాత్రమే ఆమెకి ఇప్పివ్వటం జరిగింది. అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా తను చాలా ఆరోగ్యంగానే ఉంటూ వచ్చింది. అయితే 3 డేస్ బ్యాక్ తను చాలా బ్రీత్ ప్రాబ్లం అయిపోయి ఆమె బ్రీత్ తీసుకోలేక ఆమె ఇంకా దేవుని దగ్గర నేను అందరము మా ఫ్యామిలీలో మేమందరము, మా రెండో చెల్లి, మా లాస్ట్ చెల్లి, తమ్ముడు అందరూ చిన్న బాబుతో సహా అందరూ కూడా మా అమ్మకి చూసుకోవటం జరిగింది. చాలా ఆమెకి మేము దగ్గరగా ఉన్నామన్నమాట. ఇంకా అమ్మ నేను చూసుకోలేనమ్మా, నా చేత కాదు, నేను అలసిపోతున్నాను అంటే ఒక మాట, లాస్ట్ మాట అన్నది, అమ్మ నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అన్నది. నేను నవ్వి, ఏ ఇంటికి వెళ్తావమ్మా, లోండాకి ఇంటికి వెళ్తావు అంటే, లేదమ్మా నేను దేవుని దగ్గరికి నా ఇంటికి వెళ్ళిపోతా, ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పింది. ఒక పాట పాడింది అన్నమాట. ఒక పాట పాడి తర్వాత మరుసటి రోజు సాటర్డే తను ఇంకా మెల్లగా కళ్ళు మూసేసింది. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమే, మాట్లాడలేకపోతుంది అనమాట. ఇంకా 3 డేస్ తర్వాత తను చాలా మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంది, కానీ తను మాట్లాడలేకపోతుంది. ఇంకా తాగటము, తినటం అన్నీ కూడా స్టాప్ అయిపోయినాయి. ఇంకా మొన్నటి దినమందు ఈవినింగ్ ఆమె దేవుని కృపయందు ఆమె ప్రాణము దేవుడు తీసుకోవటం జరిగింది. ఆమె ప్రభునందు నిద్రిస్తూ చాలా సంతోషంగా ఉంది అని మేము అందరం కూడా ఆమె ద్వారా మేము చాలా నేర్చుకొని మేము మా కుటుంబం కొరకు, మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇది నా చిన్న సాక్ష్యం. చెల్లించుకుంటున్నాను. అమ్మ గురించి చెప్పాలంటే, నేను అమ్మకి 2వ కూతుర్ని. అమ్మ 9వ సంవత్సరంకి బాప్తిసం తీసుకోవడం జరిగింది పూనాలో. అప్పటి నుంచి కూడా అదే ఆమె విశ్వాసంలో కొనసాగుతూ వచ్చింది. ఒకరోజు పూనాలో భూకంపం వచ్చినప్పుడు అందరూ సొమ్ములు, ఆస్తులు, పేపర్లన్నీ తీసుకొని బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంటే అమ్మ మాత్రము మనకి ఏమొద్దమ్మా, బైబిల్ తీసుకొని బయటకు వెళ్దాము అని చెప్పి బైబిల్ తీసుకొని బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా సేవకులు అంటే, సేవకురాళ్ళు అంటే, సంఘం అంటే, విశ్వాసులు అంటే అంత చాలా ఇష్టము. ఈ ఊరికి వచ్చినప్పుడు ఎవరు కూడా లేరు. అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీనే ఉండేది మాది. తెలుగు వాళ్ళని వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి సమయంలో దైవ సేవకులకు వచ్చి ఇక్కడికి వచ్చి ఒక కుటుంబం ఉంది కదా, ఇంకా చాలామంది అవుతారు అని చెప్పి ఇక్కడ ప్రారంభించింది అమ్మ బలవంతము. అప్పుడు నాన్న అంత విశ్వాసంలో లేడు. అమ్మ విశ్వాసమును బట్టి, ఆమె ప్రార్థన బట్టి ఇక్కడ సంఘం ఏర్పరచబడింది. అమ్మ మమ్మల్ని కూడా ఎంతో విశ్వాసంలో పెంచింది. సువార్తలో కానీ, సేవకులను చూసుకోవడంలో కానీ, వాళ్ళ విషయంలో ప్రతి విషయంలో మమ్మల్ని వాడబడుతూ వచ్చింది, హెచ్చరిస్తూ వచ్చింది. వారు కొడుకలు కానీ, కుటుంబ ప్రార్థనలు కానీ అన్నీ కూడా మాకు నేర్పిస్తూ వచ్చింది. దైవ సేవకుల విషయంలో ఎలా ఉండాలో నేర్పిస్తూ వచ్చింది. అంతేకాకుండా అమ్మ నాకు ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పేది. అసలు ఇంట్లోనే ఉండేది కాదు. ఆమె ప్రయాసమైన ఆమె ఎంతో ఉంది ఈ లోండాలో. ఆమె ఒక్కో రోజు కూడా ఖాళీగా ఉండేది కాదు. ఎప్పుడు మందిరము, సువార్తలు, కేసర్లాకు, అల్లావారు ప్రతి చోట మమ్మల్ని వేసుకొని తిరిగేవాళ్ళు. అమ్మ నాన్న బెల్గాంకు కానీ ఇక్కడ సువార్త, ఇక్కడ బల్ల లేనప్పుడు బెల్గాంకి, కేసర్లాకి, అల్లావారికి మమ్మల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు. అమ్మ నాన్న ఆ రీతిగా మమ్మల్ని పెంచింది. అమ్మ విశ్వాసం బట్టి మేము కూడా అదే విశ్వాసంలో పెరుగుతూ వచ్చినాము. ఈరోజు ఈ రీతిగా ఉన్నామండి. మా తల్లిదండ్రులు ప్రార్థన, వాళ్ళ విశ్వాసము, వాళ్ళ శ్రమ, వాళ్ళ పని ద్వారా మేము ఈ రీతిగా ఉన్నాము. ఇదే నా తల్లి ఇచ్చినటువంటి మా సాక్ష్యం. ఈ సాక్ష్యం దేవుడు దీవించగా. అందరికి ప్రేస్తున్నాడండి. నేను బిహెచ్ఎల్లో ఉంటాను, సౌకర్యాన్ని. అయితే అమ్మ, అక్క, నాన్న అందరూ మాకు బాగా పరిచయం. ఎంతో వాళ్ళు మా పట్ల ప్రేమ చూపించేవాళ్ళు, మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా మమ్మీ డాడీ కూడా సేవకులు, అందుకని ఎంతో ప్రేమించేవాళ్ళు.
మమ్మల్ని ఏం చేశారంటే సిక్కిం తీసుకెళ్ళారు, గ్యాంగ్టాక్ కాన్వకేషన్కి. వాళ్ళే మాకంట ఛార్జీ పేరంతా పెట్టుకొని మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కాన్వకేషన్లో మమ్మల్ని ఎంతో ఆనందింపచేస్తూ వచ్చారు. మేమంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండేవాళ్ళము. అంకుల్ కూడా చాలా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు. ఆంటీ కూడా చెప్పాలంటే చాలా ప్రేమ కలిగింది. పిల్లలందరినీ కూడా ఎంతో దైవభక్తులు పెంచుతూ వచ్చింది. మంచి ప్రార్థనా పర్రాలు. నేను ఆమెకి బాగాలేదన్నప్పుడు నాకు ఈ మధ్య చూడాలనిపించి వెళ్ళాను. అంతకుముందు ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఈ మధ్య కూడా వెళ్ళినప్పుడు నేను అడుగుతూ వచ్చేదాన్ని, అమ్మ దేవుడు నన్ను తీసుకుంటే బాగుండనేది. అంటే నేను అన్నాను, నువ్వు రెడీగా ఉన్నావా దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడానికి అన్నా. అంటే నేను రెడీగా ఉన్నానమ్మా అని. మరి అన్నీ ఒప్పుకున్నావా, సరి చేసుకున్నావా, ప్రభు దగ్గర క్షమాపణ అడిగినావా, మనుషులతో సరి చేసుకున్నావా, దేవునితో సరి చేసుకున్నావా అని అడిగితే, అన్నీ సరి చేసుకున్నానమ్మా, ఇంకేం లేదు, నేను రెడీగా ఉన్నాను, పిలిస్తే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. అంతకుముందు వచ్చినప్పుడు అడిగితే కూడా అదే మాట చెప్పేది. ఈ మధ్య వచ్చినప్పుడు అడిగితే కూడా అదే మాట చెప్పేది, నువ్వు రెడీగా ఉన్నావా అంటే నేను రెడీగా ఉన్నానమ్మా, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఎంత బాధలో ఉన్నా కానీ, దుఃఖంలో ఉన్నా కానీ తన బాధ అంతా మింగుకొనేది, వ్యక్తపరిచేది కాదు, ప్రేమ చూపించేది, ఎంతో సంతోషంగా ఉండేది. తన దగ్గర పోతే మమ్మల్ని ఎంతో నవ్వుపించి పంపించేది. తన బాధ అంతా, మేమేమో ఆమె ఎంత బాధలు ఉందని మేము పోతే ఆమె బాధ మర్చిపోయేది అసలుకి. మంచి సింగర్ అని చెప్పచ్చు, పాటలు భలే పాడుతుంది. నేను వెళ్ళినప్పుడల్లా పాటలు పాడిపించుకునేదాన్ని. నువ్వు పాటలు పాడంటే కన్నడ పాటలు పాడేది, తెలుగు పాటలు పాడేది. ఇంకా మొన్న ఈ మధ్య పాడి 2-3 2-3 సాంగ్స్ పాడింది. ఇంకా నాకు గుర్తు రావట్లేదమ్మా, మర్చిపోయినానమ్మా అనింది పాపం. చాలా బాధ అనిపించింది. కానీ మంచి సింగర్ ఆమె. ఇంకొక విధంగా చెప్పాలంటే మంచి ప్రార్థన పర్రాలు. నేను వెళ్ళినప్పుడల్లా ఆమె చేత ప్రార్థన చేయించేదాన్ని. నువ్వు ప్రార్థన చేయి, ఆరాధన చేయి అంటే ఆరాధన కూడా ఎంత చక్కగా చేసేదో, ఒక 15 minutes దాకా చేస్తూనే ఉండేది. అటువంటి సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ప్రభుతో సదాకాలం ఉండడానికి తను వెళ్ళిపోయింది. తన అడ్రస్ మాత్రమే మారింది. శాశ్వతమైన పట్టణానికి, పరలోక పట్టణానికి, నిత్య ఆనందంతో ఉండే ఆ పట్టణానికి పరలోక హెచ్చింపు దేవుడు తనకి ఇస్తూ వచ్చాడు. ఆ పట్టణానికి తను సంతోషంగా వెళ్ళిపోయింది. పిల్లలు కూడా ఎంతో పరిచర్య చేస్తూ వచ్చినారు. అందరూ తను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చినారు. కనుక దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ఆదరించినట్లుగా మనమందరం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.